యేసుప్రభు మరి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మరి ఈ విధంగా బోధించసాగాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇందులో మొత్తము 10 బోధనలు ఉన్నాయి. ఇందులో మనం ఒక్కొక్కటిగా విశదీకరించుకొని చూద్దాము. మొత్తం 8 అండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, 10 వచనాల వరకు ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 10వ వచనాల వరకు. మొదటగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి దీనులైన వారంటే మనము దీనులుగా, తర్వాత పేదరికంతో దీనత్వంలో ఉండాలని కాదు. మరి అలాంటి వారిది పరలోక రాజ్యం అని కాదు, కానీ ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. ఆత్మ విషయమై దీనులుగా ఉండడం అంటే మన మనసు, మనం ఒకవేళ ఎంత ధనవంతులమైనప్పటికీ మరి మనం దేవుడి ముందు దీనులుగా ఉండాలి. అంటే మన మనసు దీనంగా ఉండాలి. గర్వంతో, డబ్బుతో కానీ ఇంకేదైనా ఉన్నా మనకి లోకంలో అన్నీ మనకున్నా కూడా మనము దేవుడి ముందు మన మనస్సులో, మన ఆత్మలో దీనులమై ఉండాలి. అంటే ఇతరులను చూసినప్పుడు మనము స్పందించగలే దీన మనస్సు, మనలో విరిగి నలిగిన మనస్సు ఉండాలి. మరి అలాంటి వారిది ఏంటని చెప్తున్నానంటే, పరలోక రాజ్యము వారిది. మరి దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు అని అంటే మరి మన జీవితంలో ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, తర్వాత ఎప్పుడు బాధపడుతూ ఉండాలి, మన జీవితమే బాధాకరంగా ఉండాలని కాదు. మరి దుఃఖపడువారు అని అంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనకన్నీ దుఃఖంలో ఉన్నవారు మనకు కనిపిస్తే వారి బాధను చూసి మనము దుఃఖించగలగాలి. అయితే ఈ విధంగా మనము రెస్పాండ్ అయ్యి దుఃఖించగలగాలంటే వారి బాధను చూసి మనం బాధపడము, ఇతరుల కష్టాలను చూసి మనము నొచ్చుకోవడము. ఈ విధంగా మనము మరి ఉత్త బాధపడుతూ కూర్చోకుండా మనకు తోచిన సహాయం కూడా మనము చేయాలి. మరి దుఃఖపడడం అంటే వేరే వాళ్ళు దుఃఖిస్తుంటే మనం నవ్వుకోవడము, తర్వాత ఈ విధమైన మరి మనసు దేవుడికి ఇష్టమైంది కాదు. మరి ఈ విధంగా వారు దుఃఖపడితే వారి యొక్క ఆత్మలో, అప్పుడు అలాంటి వారిని దేవుడు ఓదారుస్తాడంట. సాత్వికులు ధన్యులు. సాత్వికులు అంటే ఇతరులకు హాని చేయని వారు, ఎటువంటి ఇతరులు చావాలని కోరుకొని వారు, మరి ఎవరిని కూడా హింసించని వారు, మరి ఎవరి యొక్క నాశనము కోరని వారు. తర్వాత సాత్వికులు అంటే ఇంకెవరు అని అంటే ఎవరికి ఎటువంటి హాని తలపెట్టని వారు. మరి ఇటువంటి వారిది భూలోక రాజ్యం అంతా స్వతంత్రించుకుంటారంట. అటువంటి వారు అంటే హాని చేయని మనుషులు. ఇప్పుడు చూడండి, కొంతమంది మరి రాజులు ఉండేవారు కదా అప్పట్లో. అశోక చక్రవర్తి కళింగ యుద్ధం చేసినప్పుడు మరి అతను ఎంతో లక్షల మంది ప్రాణాలు తీయడం జరిగింది. ఆ కళింగ యుద్ధంలో ఎవరు చనిపోయినారు? ఆపోజిషన్ వాళ్ళు. అంటే అందులో యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని వీళ్ళు చంపి మరి వాళ్ళ రాజ్యాలను వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. మరి దాని తర్వాత అతను ఏమైపోయాడు? సాత్వికుడు అయిపోయాడు. మళ్ళీ మొత్తము ఆ యొక్క యుద్ధాలు ఆపేసి మళ్ళీ చాలా సాత్వికుడిగా మారిపోయాడు. మరి ఈ విధంగా మనము చరిత్రలో చదువుకున్నాం కదా అశోక చక్రవర్తి గురించి. మరి సాత్వికులు, ఇప్పుడు ఇతరులను చంపే నువ్వు రాజుగా ఉంటావా అనంటే అది తప్పు. అలాంటి వారిది భూలోకంను వాళ్ళు ఎన్నటికీ స్వతంత్రించుకొనరు అని దేవుడు చెప్తున్నాడు.
మరి ఇది వాస్తవాలే కదా. రియల్గా కూడా మనం చూస్తే కనుక సాత్వికులు, పరుల శ్రేయస్సు కోరుకునేవారు, ఎవరికి కీడు చేయని వారు, ఎవరిని చంపని వారు, మరి అలాంటి వారినే కదా ప్రజలందరూ ఇష్టపడి మరి వారికి రాజ్యాన్ని అప్పచెప్తారు. కాబట్టి ఎప్పుడైనా మనము ఒకవేళ ఏదన్నా పదవుల్లో ఉండాలనుకున్న, లోకాన్ని మరి భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, సపోజ్ ఏదైనా రాజ్యం మీద మనం పరిపాలించాలనుకున్నా, మనలో ఉండవలసిన ప్రధానమైన లక్షణము సాత్వికంగా ఉండడం. సాత్వికంగా ఉండడం అంటే ఎవరిని చంపకూడదు, ఎవరికి ఎటువంటి హాని చేయకూడదు. ముఖ్యంగా సామాన్య ప్రజలకి, అంటే ఎవరైతే గుంపులుగా ఉంటారో వాళ్ళని ప్రమాదాలు చేయడం. కొంతమంది అప్పట్లో చూసేవాళ్ళం కదా, బ్రిటిషర్స్ కాలంలో గుంపులుగా ఉన్న మనుషులను ఏం చేసేవాళ్ళు, వీళ్ళు 20 మందిని 30 మందిని ఒకేసారి చంపేసేవాళ్ళు. మరి అటువంటి వారు సాత్వికులు కాదు. మరి అటువంటి వారికి ఏముండదంట, వారికి భూలోకం కానీ రాజ్యాలు కానీ అప్పగించబడవంట. మరి ఈ లక్షణం మనలో ఉంటే ఆ లక్షణం అనేది మనము తీసేసుకోవాలి. సాత్వికంగా మనుషులు మారాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే నీతి కొరకనంటే అవినీతి, దుర్నీతి, దుష్టత్వము, అంటే నీతి లేకుండా నీతి మాలిన పనులు చేయడం అంటారు కదా. నీతి మాలిన పనులు అంటే తప్పు చేయడము, తర్వాత ఎవరితో మనము లాక్కోవడము, వంచన చేయడము, తర్వాత ఇతరులది దోచుకోవడము, నీతి లేకుండా ఉండడము, దొంగతనం చేయడము, తర్వాత పరుల సొమ్మును దొంగతనం చేయడం, పరుల జీవితాలను దొంగతనం చేయడము, మరి ఇలాంటివి మనలో ఉండకూడదు. ఒకవేళ నీకు ఆకలి దప్పులైనా సరే నీతి కొరకే పోరాడాలి, నీతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి అటువంటి వారు అంటే ఏది కరెక్ట్, ఏది సమాజంలో కరెక్ట్, అటువంటిది మనము చేయాలి. మరి వాళ్ళకి ఏమొస్తుందంటే దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరచబడుతురు. మరి నువ్వు కొన్ని రోజులు నీతి కొరకు ఉన్నా కూడా, ఆకలి దప్పులతో ఉన్నా, తర్వాత తృప్తిగా దేవుడు దీవిస్తాడంట, తృప్తిపరచబడతారంట. కనికరం గల వారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. కనికరం అంటే మనకంటే అభాగ్యులు మనం చూసినప్పుడు వారిని మనము కనికరించాలి, కరుణించాలి. కనికరం అంటే వారికి ఏదైనా తోచిన సహాయము మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా చేయాలి. మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మరి భిక్షం వాళ్ళైనా సరే, లేకపోతే ఇంకెవరైనా మనల్ని సహాయం అడిగినప్పుడు వారికి సహాయపడాలి. మనకు తోచింది మనము చేయాలి. మనం చేయగలిగి కూడా చేయకుండా ఉంటే మనం కనికరింపబడము. కాబట్టి కనికరము ఉంటే కనికరింపబడతాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయంలో ఎప్పుడు శుద్ధీకరణగా ఉండాలి, అంటే క్లీన్గా ఉండాలి. అందులో ఎటువంటి పాపము, శాపము, క్రోధము, మత్సరము, తర్వాత ఇలాంటి మాలిన్యము ఉండకుండా ఎప్పుడు శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండడం అంటే మంచిగా ఉంచుకోవాలి. అప్పుడు వారు దేవుని చూచెదరు. అటువంటి వారికి దేవుడు దర్శిస్తాడంట. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. ఇప్పుడు ఎవరికైనా ఫైటింగ్స్ జరుగుతున్నాయి ఇరు పక్షాలకి మధ్య, అప్పుడు మనం ఏం చేయాలంట, సమాధానపరచాలి. సమాధానపరచడం అంటే ఇంకా వారిలో ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మీద పడకుండా వారి మధ్యలో ఏం చేయాలి, సమాధానం క్రియేట్ చేయాలి. అంతేగాని మనం చేతనయ్యి కూడా అది క్రియేట్ చేయకుండా ఒక సైడే మనం ఉంటూ ఇంకో సైడుని అగ్గి రాజేస్తూ వారి పక్షాన ఉంటూ ఇంకొకరిని తొక్కాలని చెప్పేసి, లేకపోతే ఇంకా వారిని అనగదొక్కాలని చెప్పేసి, ఆ విధంగా మనము ఒకటే ఏకపక్షం వహించొద్దు, ఇంకొకరిని బాధపరచొద్దు, హింసించొద్దు, వారిని రెచ్చగొడుతూ వాళ్ళని తర్వాత అనగదొక్కమని మనం ప్రేరేపించకూడదు. ఎందుకంటే మనము సమాధానపరిచే వారిగా ఉండడమే అప్పుడే దేవుడికి కుమారులుగా ఉంటామంట. తర్వాత నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడడం అంటే ఇప్పుడు ఎవరు హింసిస్తారంట నీతిమంతుల్ని, దుర్నీతిపరులు. ఇప్పుడు నీతి నిమిత్తం హింసింపబడతారు కాబట్టి నీతి అనేది నీతిపరులు హింసించరు, దుర్నీతిపరులు హింసిస్తారు. ఎవరిని, నీతిమంతులని. మరి నీతిమంతులు హింసింపబడుతున్నారంటే మరి నీతిమంతులను హింసించరు.
అవినీతిపరులు, దుర్నీతిపరులు నీతిమంతులని హింసిస్తారు. మరి అట్లా హింసించబడినప్పుడు నీతిమంతులు ధన్యులంట. ఎందుకంటే దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా అంటే పరలోకంలో స్థానం ఉంటుంది వాళ్ళకి. ఈ విధంగా మరి దేవుడు పర్వతం మీద కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఈ విధంగా మంచి ప్రసంగము చేసినాడు. ఈ 8 సెంటెన్స్లలో, ఈ 8 వాక్యాలలో ఎంత అద్భుతమైన మొత్తం నిగూఢమైన సత్యము అనేది ఉంది. మొత్తం ఆజ్ఞలన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. మనము పాత నిబంధనలో 10 ఆజ్ఞలు చూస్తాము. ఆ 10 ఆజ్ఞల్లో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు అని చెప్తాడు కదా. ఆ 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించడము, తర్వాత నీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, తర్వాత బలంతో దేవుడైన యెహోవాను సేవించాలి. మరి క్రొత్త నిబంధనలో వచ్చే వరకు దేవుడు మనకి ఈ 8 వాక్యాలలోనే మొత్తం సారాంశము ఉంది. మరి ఈ విధంగా మనం ఉండాలి. తర్వాత నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకొని సపోజ్ క్రిస్టియన్స్ని హింసించారనుకోండి, నిందించుకుంటూ, హింసించుకుంటూ, అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకుతుంటారు. కొంతమందిని మనం ఈ జనరేషన్లో చూస్తున్నాము. వాళ్ళు కొన్ని ఛానల్స్ పెడతారు, హిందూ ఛానల్స్ పేర్లు పెట్టి క్రిస్టియన్లను తిడతారు. అయితే హిందువులే తిడుతున్నారని చెప్పి వాళ్ళ మీద నెపం వేస్తారు. మరి వీళ్ళని హింసిస్తున్నారు, నిందిస్తున్నారు, చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నారని చెప్పి చెప్తున్నారు. మరి ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఇప్పుడు అటువంటి ఛానల్స్ పెట్టిన వాళ్ళని క్రిస్టియన్స్ పెడుతున్నారు ఈ ఛానల్స్ అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి క్రిస్టియన్స్ని ఎవరు హింసిస్తారంట? క్రిస్టియన్స్, హిందూస్ అని కాదు, మంచి వాళ్ళని హింసించే వాళ్ళు చెడ్డవాళ్ళు. తర్వాత చెడ్డ మాటలు ఎవరు పలుకుతారంట? వేరే వాళ్ళు పలుకుతారు. ఇవన్నీ ఎవరు చేయాలి? ఎవరు బాధించబడే వాళ్ళు? ఎవరు అఫెక్టెడ్ పీపుల్ అని అంటే దేవుడి ఇవన్నీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నవారు. మరి ఇలాంటి వాళ్ళకి దేవుని బహుమానాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వమందున్న ప్రవక్తలను హింసించిన వారు ఎవరు? ప్రవక్తలను హింసించిన వారు దేవుని సంబంధులు కాదు. మరి శాస్త్రులు, పరిసయ్యులు, ఇతర మతం వారు మరి ఇలాంటి వాళ్ళు హింసించారు. కానీ ఇప్పుడు నేటి సమాజంలో మరి ప్రవక్తలు హింసించుకోవడము, ప్రవక్తలు విశ్వాసులను హింసించడము, తర్వాత బోధించేవారు విశ్వాసులను హింసించడము, మరి ఇలాంటివి జరగకూడని విషయాలు, వినకూడని విషయాలు, మరి ఇలాంటివి దారి తప్పే విషయాలు. మరి దారి తప్పుతున్నప్పుడు మనం సరైన మార్గంలో నడిపించగలగాలి. మరి వారికి మరి వాక్యంలో చెప్తారు కదండి, సరైన నాయకుడు లేక వాళ్ళు త్రోవ తప్పిపోయిరి అని చెప్పి. మరి వారిని నడిపించే నాయకుడు లేనప్పుడు దేవుడే వారిని నడిపించుగాక. దేవుడే వారికి సరైన మార్గము చూపిస్తాడు. మరి వాక్య భాగాలు అనుసరించి మనము ఈ 8 వాక్యాలని మనం ధ్యానం చేస్తే ఇందులో అద్భుతమైన మంచి విషయాలు దేవుడు మనకి బోధిస్తున్నాడు. మరి దీని గురించి నేను రాసిన ఒక చిన్న పాట. ఆత్మ విషయమై దీనులైన వారిదే పరలోక రాజ్యము, దుఃఖపడువారు ఓదార్చబడుదురు, సాత్వికులు భూలోకము స్వతంత్రించుకొందురు, నీతి కనికరము గలవారు కనికరము పొందుదురు. యేసయ్యా నీ వాక్యం మా జీవితాలకు దీపము, నీ దివ్యవాక్కు హృదయములో మధురాతి మధురము, మధురాతి మధురము.